రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరినైన యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాసును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరముందు దాదితో కూడా దాచబడి ఉండెను. రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఈరోజు ఈ రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం అనే 2 పుస్తకాలుగా మనం చూస్తాం. కానీ ఒరిజినల్ బైబిల్లో అయితే ఈ 2 కలిపి ఒకే పుస్తకంగా ఉండేవి. చాలా పెద్దగా ఉంటాయి, దాన్ని డివైడ్ చేస్తే బాగుంటుందని భావించి ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం ఇలా 2 గ్రంథాలుగా విభజించడంలో ఉద్దేశం ఏంటంటే సుపరిపాలన అందించినటువంటి దావీదు చరిత్ర, దావీదు యొక్క జీవితము మనకు సమూయేలు మొదటి గ్రంథంలో కనబడుతుంది, ముందు గ్రంథాల్లో కనబడుతుంది. అంటే అక్కడ కూడా రాజు మనకు ఉంటారు, దావీదు, సౌలు, సొలొమోను వీళ్ళని గురించి మనం చూస్తాం. ఈ రాజుల గ్రంథంలో కూడా రాజుల యొక్క చరిత్రనే మనం చూస్తాం. ఆయా రాజుల కాలంలో ఏ రకంగా దేవుడు వారి జీవితాలను మార్చింది. రాజుల గ్రంథంలో ఎక్కువగా రాజుల యొక్క పరిపాలన పాపం వైపు నడిపించే పరిపాలనగా మనం చూస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాపాన్ని గురించి వ్రాయబడింది. పాపం నుంచి ఏ రకంగా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు అనేటువంటిది కూడా దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడండి. చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకంటారు? ఇందులో పాపము కూడా ఉంది కదా అంటే మనుషులు చేసిన తప్పును దేవుడు చూపించి సరిచేసినటువంటిదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకే బైబిల్ను చదివినటువంటి వారు చెడిపోవడం ఎన్నడూ జరగలేదు, బైబిల్ చదివినటువంటి వారు బాగుపడడం అనేటువంటిదే మనం చూసాం. మరి ఈ రాజుల గ్రంథంలో మనం గమనిస్తే కేవలం రాజుల గురించే కాదు, ప్రవక్త అయిన ఎలీషా యొక్క పరిచర్యను మనం చూస్తాం. ఎలీషా యొక్క పరిచర్యను అంటే ప్రవక్తల పరిచర్య మనం చూస్తాం, రాజుల యొక్క పరిపాలన కూడా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో అతల్య దేశమును పరిపాలించుచుండగా, రాజులు 2వ గ్రంథం 11:3 అతల్య దేశమును ఏలుచుండగా. రాజు అంటే పురుషుడు ఏలడం అనేటువంటిది మనం రాజుల గ్రంథంలో చూస్తాం. ఇక్కడ అతల్య అనేటువంటి ఒక స్త్రీ ఏలుచున్నట్టుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఆమె ఏ రకంగా ఏలింది అంటే ఈ 6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఆమె పరిపాలన చేసింది. ఆ 7 సంవత్సరాల పరిపాలన ఎలా ప్రారంభించింది అని మనం చూస్తే బైబిల్లో రాయబడింది కదా, మొదటి వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. ఆమె యొక్క పరిపాలన ఎలా ప్రారంభమైందంటే, దేవుని బిడ్డలారా, బిడ్డలను చంపి ఆమె పరిపాలన చేయడం ప్రారంభించింది. అతల్య అనేటువంటి ఈ స్త్రీ ఎలా అధికారంలోనికి వచ్చిందంటే చంపి అధికారంలోనికి వచ్చింది. ఈ దినాల్లో సాతాను యొక్క ఒక ఆత్మ ఏంటంటే చంపేటువంటి ఆత్మ. చంపి నాకు అడ్డుగా ఉండకూడదు, నాకు ఈ వ్యక్తి అడ్డుగా ఉంటే నేను పైకి రాలేని అనుకొని చంపేటువంటి అతల్య పైన పనిచేసినటువంటి దురాత్మలు ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, అతల్య ఏం చేసిందంటే తన కుమారుడు చనిపోగా మిగిలిన కుమారులను అందరినీ చంపేసి, మిగిలిన వేరే వాళ్ళ కుమారులందరినీ తన కుమారులను కాదు, తన కుమారుడు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ కుమారులందరినీ చంపేసి ఆమె అధికారంలోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఒక చిన్న బిడ్డను కాపాడాడండి. అదే 3వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనం, యోవాషు అనేటువంటి ఒక బిడ్డను దేవుడు 6 సంవత్సరాలు దేవాలయంలో దాచిపెట్టి కాపాడాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే
దేవుని యొక్క లక్షణం ఏంటంటే శత్రువులకు చిక్కకుండా దాచే దేవుడు. మన దేవుడి యొక్క లక్షణం ఏంటంటే శత్రువులకు చిక్కకుండా మనల్ని దాచేటువంటి గొప్ప దేవుడు అండి. శత్రువులు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. నీవు ఈ లోక యాత్ర ముగించినంత వరకు, లేదా ఒక వ్యక్తి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు శత్రువులు ఉంటారండి. అది ఎక్కడైనా సరే, అది ఆత్మీయులు కానీ, లోకస్తులు కానీ, బంధువులు కానీ, పనిచేసే స్థలంలో కానీ శత్రువులు ఉంటారు. కానీ హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరంటే శత్రువులకు చిక్కకుండా దాచే దేవుడు. శత్రువులకు చిక్కకుండా యోవాషును 6 సంవత్సరాలు మందిరములో ఒక దాది దాచిపెట్టగా దేవుడు కాపాడాడండి. అంటే ఇక్కడ గమనిస్తాం, అతల్య అనేటువంటి స్త్రీకి అధికారం ఉంది. ఆమె పరిపాలన చేస్తూ ఉండగా ఆమె యొక్క పరిపాలనలో ఒక చిన్న బిడ్డ దొరకకుండా దేవుడు కాపాడాడండి. ఒక చిన్న బిడ్డ చిక్కకుండా దేవుడు కాపాడు. అది ఎవరు ఆ బిడ్డను దాచారు? ఒక దాది దాచింది. ఎక్కడ దాచింది? కొండల్లో కాదు, దేవాలయంలో దాచింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు ఏ రకంగా శత్రువులకు చిక్కకుండా దాచే దేవుడు అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. అతల్యకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? అతల్య తన కుమారుడు మృతి నొందెనని తెలుసుకొని తన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? తన కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఆమె చేసినటువంటిది ఏంటిది? దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్ నేను చెప్పేటువంటిది ఏంటంటే, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అతల్య ఇంటిలో ఒక బిడ్డ చనిపోతే అతల్య ఏం చేసింది తెలుసా? అంటే ఆ స్త్రీ పేరు అతల్య చేసినటువంటి పని ఏంటంటే మిగిలిన బిడ్డలందరినీ చంపేసింది. అంటే నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అని ముందుకొచ్చావా? దేవుని బిడ్డలారా, అక్కడే అపవాది పని చేయడం ప్రారంభిస్తాడు. అక్కడే అపవాది పని చేస్తాడు. నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చిందా? నీ యొక్క అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చిందా? టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, ప్రభు వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇఫ్ వి వాంట్ టు హ్యాండిల్ ద ఫ్యామిలీ ఇష్యూస్, మనం కుటుంబ వ్యవహారాల్లో మనం ఏదైనా చేయాలని ఆశపడినట్లయితే ఇట్ వోంట్ బి అ సక్సెస్ఫుల్ వర్క్. అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ పైన ఎప్పటికీ సాతాను దాడి చేస్తాడండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సేటన్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచి అపవాది ఏదేను తోటలో ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక 1000 మంది సంతానం వచ్చిన తర్వాత, అంటే వారి తరాలు వచ్చిన తర్వాత అపవాది దాడి చేయలేదు. ఇద్దరు ఉండగా అపవాది దాడి చేయడం ప్రారంభించాడు. ఈరోజు కుటుంబాలలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలా సందర్భాల్లో we will be thinking, మనిషిగా మనం ఆలోచన చేస్తాం. నేను తప్పనను. మనిషిగా నీకు ఆలోచనలు వస్తాయి, నాకు ఆలోచనలు వస్తాయి. రెండవదిగా మనం ఏం చేయాలి అనేటువంటి ఒక స్టెప్ తీసుకోవడానికి వెళ్తాం. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు బాధ్యతను అప్పగించాడు. కాబట్టి we have to do that. కానీ అంతకంటే ముందు, బిఫోర్ యూ కమ్ ఇన్ టు ద యాక్షన్, నీవు ఆ పని చేయకముందు, ఆలోచనలో అడుగేయకముందు, మొట్టమొదటిగా నీ కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. అతల్య ఇంటిలో ఒక సమస్య వచ్చి ఒక బిడ్డ చనిపోతే ఆమె ఏం చేసింది తెలుసా? మిగిలిన బిడ్డలందరినీ చంపేసింది. నో, దేవుని బిడ్డలారా, మన కుటుంబ వ్యవహారాలను మనం సర్దిద్దితే అది కొద్ది వరకే పనికొస్తాయి, కొద్ది కాలం వరకే పనికొస్తాయి. ఆ తర్వాత అది బూమరాంగ్ అవుతాయి. అది తిరిగి మన మీదకి వెనుకకు రావడం ప్రారంభిస్తుంది. ఇక్కడ అతల్య చేసింది ఏంటంటే, నేను ఇప్పుడు అధికారంలో ఉన్నా, నేను చంపి పైకి రావాలి, నేను చంపాలి, నేను ఇంకా పిల్లలను చంపాలి, ఎవరొచ్చినా అడ్డు అదుపు లేకుండా నేను చంపేస్తాను అనేటువంటి తీర్మానంలోనికి వచ్చి షీ వాంట్ టు హ్యాండిల్ ద ఫ్యామిలీ అఫైర్స్. దేవుని బిడ్డలారా, నీవు ఇన్వాల్వ్ అయితే దేవుని సహాయం లేకుండా దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ డేంజరస్. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఒక మంచి కారు కొనుక్కున్నాడండి. ప్రముఖమైనటువంటి ఎ కాస్ట్లీ, ఐ థింక్ ఫోర్డ్ కార్ అనుకుంటాను, చాలా ఖరీదైనటువంటి కార్. ఆ దినాల్లో, అంటే నేను చెప్పేది కొన్ని 100 సంవత్సరాల కిందట, ఇట్స్ సో ఫేమస్. అది సొసైటీలో ఒక గుర్తింపుకు, స్టేటస్కు సంబంధించిన కారు ఆ దినాల్లో. సో ఆ దినాల్లో ఆయన కారు కొనుక్కున్నాడు. కారులో ప్రయాణం చేస్తూ పోతున్నాగా సడన్గా ఆ కారు పని చేయకుండా ఉంది. రోడ్డు మధ్యలో ఆగిపోయిందండి. కొత్త కారు
కొత్తగా రాగిపోతే దిగి చూశాడు, ఏదైనా లూజ్ ఉంటుందేమో బ్యాటరీ కానీ ఏదైనా అని చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏం చేసినా కూడా ఆన్ కావడం లేదు, ఏం చేసినా ఆన్ కావడం లేదు. సో దారిలో కారు ఆగినప్పుడు మంచి హృదయం కలిగిన వారు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఆగి సహాయం చేస్తారు. మంచి సమరంలాగా అప్పుడప్పుడు ఇతరులకు మనం సహాయం చేయడం కూడా నేర్చుకోవాలి. మనం చూసాం కర్నూలు దగ్గర చాలామంది చనిపోవడానికి ప్రజలు స్పందించకపోవడం. సమరయుడు ఏ రకంగా స్పందించాడో ఆ దినాన అనేక మంది ప్రాణాలు బ్రతకడానికి ఒక అవకాశం ఉంది, కానీ ప్రజలు స్పందించలేదు. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎప్పుడైతే కారు ఆగిపోయిందో అనేకులు వచ్చి సహాయం చేశారు, కానీ ఎవరి సహాయం కూడా పనిచేయలేదు, ఎవరి సహాయం కూడా పనిచేయలేదు. అప్పుడు ఒక ముసలాయన వచ్చాడంట. ముసలాయన వచ్చి ఏమైంది బాబు అని అడిగాడంట. పిచ్చి కోపం వచ్చింది. ఏమైందని ఏమడుగుతాడు, ఇంతమంది రిపేర్ చేయడానికి తలమునకలు అవుతుంటే కారు పనిచేయలేదని విసుగ్గా చెప్పేశాడు. నేను చేయనా అన్నాడంట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, ఇంతమంది చేస్తుండగా జరగనటువంటిది నువ్వు వయసు భయపడిన వ్యక్తి నువ్వేం చేస్తావు అన్నట్టుగా ఆయన సైడ్ చూసి, నువ్వు చేస్తావా అంటే అవును నేను సహాయం చేస్తాను నీకు అన్నాడంట. అప్పుడు వాళ్ళు చేయనీలే అన్నాడంట. అంటే నువ్వు ఎందుకులే పెద్ద ఆయనవు, వాళ్ళు చేయనీలే. సో వాళ్ళందరూ చేశారు, చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు అని. కానీ అప్పుడు ఈయన వెళ్ళి ఆ కార్ను ఒక్కసారి చూసేసి, ఏం లేదు ఒక చిన్న సుత్తె తీసుకున్నాడంట. ఆ చిన్న సుత్తెనో ఏదో తన చేతికి దొరికిన ఏదో ఒక దాన్ని అలా ట్యాప్ చేశాడు. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడు. అప్పుడు ఈయన ఓనర్కు చాలా కోపం వచ్చిందంట. ఏంటి ఇంతమంది చేస్తే జరగంది, ఈయనేంటో ఊరికి అలా కొట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఏదో కొంచెం ఒక సెకండ్స్లో కొంచెం ఏదో సెట్ చేశాడు, అలా ట్యాప్ చేశాడు, స్టార్ట్ చేయమన్నాడు. ఈయన కోపం వచ్చింది. ఇంతమంది సెట్ చేసా, ఇంతమంది ప్రయత్నం చేస్తే స్టార్ట్ కాలేదు, నెట్టాము, అది చేసాం, ఇది చేసాం, ఆ బ్యాటరీ తెచ్చాం, ఇది చేసాం, ఎన్నో చేస్తే కాంది. ఈ ముసలాయన ఏం చేశాడు, కొన్ని సెకండ్లు పనిచేసి ఇప్పుడు స్టార్ట్ చేయి అంటున్నాడే. ఆ ముసలాయన అంటున్నాడంట, పెద్ద ఆయన స్టార్ట్ చేయి అందరూ అంటున్నాడు, ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. వెళ్ళి కూర్చొని అలా ఇగ్నిషన్ ఆన్ చేస్తుండగానే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఈ ఓనర్ దిగి వచ్చి అడిగాడంట, ఏంటి ఇంతమంది చేసింది ఫెయిల్ అయితే నువ్వు ఎలా చేసావు ఇది? అప్పుడు ఆయన అన్నాడంట, ఈ కార్ను డిజైన్ చేసింది నేనే. కుటుంబాన్ని డిజైన్ చేసిన దేవుణ్ణి మనం ప్రక్కన పెట్టి మన సొంత ప్రయత్నాలు చేస్తే అలానే ఉంటుంది. అతల్య ఏం చేసిందంటే తన బిడ్డ చనిపోతుండగానే తను లీడ్లోకి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సహాయం లేకుండా మనం ముందుకు వస్తామో సాతాను పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, అతల్య బిడ్డలందరినీ చంపింది. మొదటిది దేవుని బిడ్డగా కుటుంబ వ్యవహారాలు ప్రతి చిన్నదాన్ని దేవుని దగ్గర ఉంచి ఆ తర్వాత ఆలోచన, ఆ తర్వాత మనం ముందుకెళ్ళడం ఎప్పటికైనా శ్రేయస్కరం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ వీ కెన్ డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. దేవుని సహాయము పొందకుండా మనం ఏదో చేయడం అది ఒక కలగానే ఉంటుంది. రెండవదిగా గమనిస్తే ఈ అతల్య ఏం చేసిందండి, అహజ్యా తల్లి అని మొదటి వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. ఇదేంటండి ఇది, రాజకుమారులందరినీ చంపేసిందంట. తన కుమారుడు చనిపోతే రాజకుమారులందరినీ చంపేసిందంట. తన కుమారుడు చనిపోతే దుఃఖపడి ఆ బాధతో ఉంటే సరే, ఈమె ఎలాంటి స్త్రీ తెలుసా, తన జీవితంలో రాకుండా వేరొక జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయా ఓర్వలేదు ఈమె. ఓర్వలేని స్త్రీ అండి, ఓర్వలేని తనం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైన లక్షణం ఏదైనా ఉంటుందంటే, ఏదైనా ఒక విషయంలో ఓర్వలేని తనం. మనకంటే కొంచెం బాగున్నారా, మనకంటే కొంచెం ముందుకెళ్తున్నారా, మనకంటే కొంచెం దీవించబడుతున్నారా, మనకంటే క్షేమంగా ఉన్నారా, మనకు లేదు వాళ్ళకు ఉందేనేటువంటి తలంపు వచ్చిందా, వెంటనే సాతాను తలంపు పెట్టిస్తాడు. వాళ్ళు ఏమో అంత బాగున్నారే, ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి నువ్వు అనొచ్చు కదా, ఏదో ఒకటి నువ్వు. దేవుని బిడ్డలారా, అతల్య కేటగిరీ. ఇంకో మాట చెప్పనా, షీ ఈజ్ అనేబుల్ టు బేర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క ఆశీర్వాదాలను ఓర్వలేకపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా, కుళ్ళు కాదు, ఓర్వలేనితనం కాదు. యేసు ప్రభు ఒక మాట అంటాడండి, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును,
వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఏమంటున్నాడండి? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయును. దేవుని యొక్క స్టాండర్డ్ ఏంటి తెలుసా? నేను బోధకుని, నేను మంచి బోధకుని, నా బోధ కొరకు ద్వీపాలు కనిపెడతాయి. అది నా యొక్క స్టాండర్డ్, అది నా యొక్క స్టాండర్డ్. ప్రపంచంలో నా వాక్కు ద్వారా నిర్మాణమైనవి అనేటువంటి ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో లేనటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఓర్వలేనితనం లేదు యేసు ప్రభులో. నాకంటే పేతురు వాడబడ్డం ఏంటి, నాకంటే తోమ వాడబడ్డం ఏంటి అనుకోలేదు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉండేటువంటిది, మనము ఇతరులను మన యొక్క జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు మిస్ అయిపోయినప్పుడు వేరొకరి జీవితాలు ఉన్నాయా? వి విల్ నాట్ టాలరేట్. అత్తల్యా కేటగిరీ. దేవుని బిడ్డలారా, నీకు నాకు అలాంటి లక్షణం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకవేళ ఉందా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఏంటి తెలుసా? ఏంటంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఈ లక్షణం ఉండకూడదు. ఏంటి? ఓర్వలేనితనం అనేటువంటిది ఉండకూడదు. చిన్నప్పుడు నేను ఐ థింక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్, ఒకరోజు మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మ మా క్లాస్కి వచ్చిందండి. వచ్చి ఆమె గట్టిగా అరుస్తుంది. చాలా హైట్ వెయిట్ ఉందండి, పెద్ద ఆకారం ఆమెది. చూడ్డానికే చాలా గంభీరంగా భయాన్ని గొలిపే ఆకారం ఆమెది. ఆమె వచ్చి గట్టిగా అరుస్తుంది. ఏమి అరుస్తుందంటే, వాళ్ళ కొడుకు దగ్గర ఉండేటువంటి పెన్సిల్, ఎరేజరు ఎవరో తీసుకున్నారు. దేనికి అరుస్తుంది? ఒక పెన్సిల్, ఒక రబ్బర్ పోయిందని వచ్చి రచ్చ చేయడం మొదలుపెట్టింది. వాడు ఎలాంటి వాడు అంటే అందరి దగ్గర ఎత్తేసేటువంటి వాడు అందరి దగ్గర ఎత్తేస్తాడు. అందరి దగ్గర ఎత్తేస్తే వీందే ఎవడెత్తేసాడు. అది తట్టుకోలేకపోయింది. అరే, నా కొడుకు దగ్గర ఉండేది తీసుకుని పోతారా అని చెప్పి ఆ తల్లి వచ్చిందండి. వచ్చి ఆమె ఇట్లా కొంగులో నుంచి ఒక పొట్లం బయటికి తీసిందండి. అది పసుపు బియ్యం ఉంది. ఆమె ఏమని చెప్పింది తెలుసా? పిల్లలతో, మేము 4th క్లాస్, మాతో ఏమని చెప్పిందంటే, ఇదిగో మంత్రి ఇచ్చిన బియ్యం తీసుకొని వచ్చిన, ఎవడైనా నా కుమారుని యొక్క పెన్సిల్, ఎరేజర్, టీచర్ కూడా చెప్పింది, మేడం నువ్వేమైనా తీసుకున్నావా? ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను ఉపయోగిస్తే భయంకరమైన కడుపు నొప్పి వచ్చిపోతారు. భయంకరమైన కడుపు నొప్పి వచ్చి దేనికి? ఇప్పుడు కూడా అనుకుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక పెన్సిల్ కోసం, ఒక ఎరేజర్ కోసం అండి. ఒక ఎరేజర్, ఒక పెన్, కంపాస్ బాక్స్ పోతే సరే అనుకోవచ్చు, అది ఒక 50 రూపాయలు అవుతుంది. పెన్సిల్ ఎరేజర్ కలిపితే ఆ దినాల్లో 2 రూపాయలు పెడితే శ్రేష్టమైన వచ్చేవి. అది కూడా ఆ దినాల్లో స్మెల్, పర్ఫ్యూమ్ ఉండేటువంటి పెన్సిళ్ళు, పెన్లు, ఎరేజర్లు ఉండేవి. అవి వచ్చేవి. వీడి దగ్గర ఉండేటువంటి బేకార్, వీడే అందరు తెత్తి వాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరు తీసుకోలే. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ కొడుకే అమ్మ నా కడుపు నొప్పి నేడడం మొదలుపెట్టాడు. ఆమె ఏమనుకున్నదంటే, అందరూ ఏదో, వీడే ఏం చేశాడు తెలుసా? వీడే తీసుకొని వీడే పోగొట్టి అని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? వాడు బ్యాగ్లోనే దాచిపెట్టి వాడు ఏం చేశాడంటే, ఈ గేమ్, ఏమిరా నువ్వు హోంవర్క్ చేయలేదంటే, నా పెన్సిల్ ఒకటి ఎత్తేసాడు. ఇన్ని రోజుల నుంచి ఏమిరా నువ్వు హోంవర్క్ చేయలేదని వాళ్ళమ్మ తిడితే, ఏంది నా పెన్సిల్ ప్రతిరోజు తీసుకుపోతామ్మా, ప్రతిరోజు ఎవరో ఒకటి ఎత్తుకుపోతాడు అంటే క్లాస్ అంతటిని దొంగలు చేశాడు, వీడొక్కడు మంచోడు అన్నట్టుగా. ఆమె కూడా ఇంకా ఎట్లా వచ్చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఒక పద్యం మనం తెలుసు, తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగరు. నీవు ఓర్వలేని తనంలోనికి వెళ్ళావంటే నీ తప్పేంటో నీకు కనపడదు. వేరే వాళ్ళ తప్పులన్నీ చాలా బాగా కనపడతాయి, వేరే వాళ్ళ ఆశీర్వాదాలన్నీ చాలా బాగా కనపడతాయి. ఓర్వలేని తనముతో ఈ యొక్క అతల్య బిడ్డలను చంపేసిందండి. రాజకుమారులందరినీ నాశనము చేసెను. ఎంత భయంకరమైన మాట. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిపాలనలో ఒక దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి ఆ అద్భుతం అంటే, యోవాషు అనేటువంటి చిన్న బిడ్డను దేవుడు కాపాడాడు. ఒక స్త్రీ ఎంత మూర్ఖురాలు, ఎంత సాతాను ప్రేరేపణలో ఉందంటే, ఆమె తన జీవితంలో ఉండేదేమో ఇశ్రాయేలు దేశంలోనే. ఈమెకు గతములో ఉన్నటువంటి ప్రవక్తలు తెలుసు, అప్పుడున్న ప్రవక్తలు అందరూ తెలుసు. అయినా దేవుని దగ్గరికి పోదు, ఈమె దేవుని దగ్గర ప్రార్థన చేయదు, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళదు. తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆమె హంతకురాలుగా మారిపోయింది, ఓర్వలేని స్త్రీగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అత్తల్యలాగా మనం ఉండకూడదు. అత్తల్య ఒక తల్లి
తనకు తెలుసు పేగుబంధం అంటే ఏంటో తెలుసు, నవమాసాలు మోయడం అంటే ఏంటో తెలుసు, ఎంతగా బిడ్డను ప్రసవించే సమయంలో శ్రమ పడతారనేటువంటి తెలుసు. అలాంటి స్త్రీ మిగిలిన వాళ్ళ కుమారులను నాశనం చేసింది, మిగిలిన తల్లుల యొక్క కుమారులను నాశనం చేసింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని బిడ్డలమైతే ఈ రెండు లక్షణాలు మన జీవితంలో ఉండకూడదు. ఒకటి నీ జీవితంలో నీ కుటుంబ విషయాల పట్ల దేవుని దగ్గర నువ్వు మొదటగా కనబడే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసే భర్తగా, తండ్రిగా, తల్లిగా, భార్యగా నీవు ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. మన కుటుంబాల్లో ప్రార్థన ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా ఈ యొక్క అతల్య ఓర్వలేనితనంతో ఉంది. మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి, ఏమి విత్తుతామో అదే పంటను కొయ్యకమానం. ఏమి విత్తుతామో, ఈమె అందరినీ చంపేసింది. ఈ అధ్యాయం చివరిలోకి రాకముందే, ఈ అధ్యాయం 11వ అధ్యాయం చివరిలోనికి రాకముందే ఈమె కూడా చంపబడిందండి. ఈమె కూడా చంపబడింది. దేవుని బిడ్డలారా, మనం ఏమి విత్తుతామో అదే పంటను మనం కోస్తాం, అదే పంటను మనం కోయాల్సి ఉంటుంది. మరి అతల్య ఇలా ఉండగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి మొదటి వచనంలోకి తిరిగి వద్దాం. మొదటి వచనంలోనికి, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. రాజకుమారులందరినీ నాశనము చేసెను. ఎందుకంటే ఈ తలంపు వచ్చింది మీకు? లేక సాతాను ఎందుకు ఈమెకు ఈ తలంపును పుట్టించాడు? నీ కుమారుడు చచ్చిపోయాడు, నువ్వు దుఃఖంతో ఉండు, లేకపోతే ఎవరైనా పెంచుకో, లేకపోతే వేరే వాళ్ళకు నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ శ్రమ గుండా వెళ్ళి ఇతరులను ఓదార్చడానికి అనేటువంటి తలంపులు రాకుండా ఈమె జీవితాల్లో చంపాలి, నాశనం చేయాలనేటువంటి తలంపు ఎందుకు వచ్చింది? దేవుని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజులలో నుంచే, ఈ రాజుల యొక్క వంశంలో నుంచే మనం చూస్తే ఎవరు రావాలి? యేసుప్రభు రావాలి. యేసుప్రభు రావాలి. ఈ యేసుప్రభు ఈ యొక్క లైన్ బ్రేక్ చేయడానికి సాతాను ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఒక నష్టాన్ని తీసుకొని వస్తుంటున్నాడు. ఏంటి ఆ నష్టం? దొరికినటువంటి రాజకుమారులందరినీ చంపేసేయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను, సాతాను ఎప్పటికీ నష్టాన్ని ఇస్తాడు. సాతాను దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఆల్వేస్ హీ గివ్స్ లాస్, ఒక నష్టాన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ తనకు కుమారుడు చనిపోయిన తర్వాత మిగిలిన కుమారులను బాగా చూసుకోండి అని చెప్పాల్సినటువంటి తల్లి అతల్య ఏం చేసింది తెలుసా? వాళ్ళ బిడ్డలను కూడా చంపేసింది. నా కుమారుడు చచ్చిపోయాడు కాబట్టి వాళ్ళు కూడా చనిపోవాలి. అరే, ఎందుకు వచ్చిందమ్మా ఈ తలంపు? ఎందుకు వచ్చింది ఈ తలంపు? ఒకవేళ ఆమెను అడుగుదాం, అమ్మా నీవు నీ కుమారునికి అన్నం పెట్టినప్పుడు వేరే వాళ్ళకి అన్నం పెట్టావా? లేదు. నీ కుమారునికి డ్రెస్ కొన్నప్పుడు వేరే వాళ్ళకి లేదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? సాతాను ఆమెలో ఒక తలంపు తీసుకొని వచ్చింది. ఏంటి తెలుసా? లెట్ దిస్ లాస్ బి కంటిన్యూడ్ అండ్ లెట్ ఇట్ అఫెక్ట్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క పని కార్యక్రమాన్ని దెబ్బతీయాలి. అంటే ఈ రాజులలో నుంచే ఆ తర్వాత కాలక్రమేణా వంశపారంలో నుంచే ఆ వంశాంకురములో నుంచే యేసుప్రభు రావాలి. కాబట్టి ఇక్కడ అటాక్ చేద్దాం. దేవుని బిడ్డలారా, 2 మాటలు ఈ పాయింట్ దగ్గర నేను చెప్పాలని కోరుతున్నా. సాతాను నష్టాన్ని కలగజేస్తాడు. సాతాను ఎప్పటికీ నష్టాన్ని కలగజేస్తాడు. ఏదో ఒక రకంగా ఆత్మీయ జీవితంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా నష్టాన్ని కలగజేస్తాడు. దేవుడు నష్టము దగ్గర ఆరంభాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నష్టం అంటే ఇంకా అయిపోయింది, నష్టం అంటే ఇంకా ఎత్తిపోయింది, నష్టం అంటే ఇంకా లేదు. అక్కడ దేవుడు కొత్త ఆరంభాన్ని తీసుకొని వస్తాడు. రాజకుమారులందరినీ చంపేసింది, కానీ యోవాషు మాత్రం మిగిలాడు. యోవాషును మాత్రం దేవుడు కాపాడాడు. యోవాషు ద్వారా తిరిగి తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సాతాను నష్టాన్ని కలగజేస్తుండగా దేవుడు నష్టము దగ్గర కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. నమ్మిన వారు ఆమేనంటారు. ఈరోజు ఏ నష్టము కూడా నువ్వు వెళుతున్నా, వాట్ ఎవర్ మే బి ద లాస్, ఆ నష్టం ఏదైనా సరే నష్టము దగ్గర కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మీరు చూస్తే, యోసేపును వాళ్ళ అన్నలందరూ కలిసి గుంటలో వేశారు. బైబిల్లోనే వ్రాయింది, గుంటలో సొంతం అన్నలు వేశారండి. అంటే అతని జీవితంలో బతికినటువంటి వారిని సజీవంగా సమాధి చేయడం అనేటువంటి ఇప్పుడు వింటున్నాం. యోసేపు దినాల్లో యోసేపును చేశారు. అది ఇంకా నువ్వు బతికినటువంటి వ్యక్తి ఇప్పుడు చచ్చిపోవాలి. చచ్చిపోయిన వ్యక్తిని లోపల పెడతారు గుంతలో, కానీ బతికిన వ్యక్తిని లోపల పెడుతుంటున్నారు. యోసేపు దగ్గర సాతాను అనుకున్నాడు, యోసేపు నష్టం భయంకరంగా ఉండాలి, కానీ అక్కడ నుంచి దేవుడు లేపాడండి.
అక్కడి నుంచి దేవుడు లేపాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద లాస్, ఒక నష్టం గుండా వెళుతుండగా నజరేయుడైన యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, ఆ నష్టము దగ్గర నా దేవుడు కొత్త ప్రారంభాన్ని ఇచ్చునుగాక, కొత్త ప్రారంభాన్ని ఇచ్చునుగాక. యోవాషు కొరకు ప్రజలను, వ్యక్తులను ఏర్పాటు చేసిన దేవా, నా జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించు ప్రభువా. యోబు దీవించబడినట్లుగా దీవించబడతాం, యోబు ఆశీర్వదించబడినట్టుగా ఆశీర్వదించబడతాం, యోవాషు దీవించబడినట్టుగా మనం దీవించబడతాం. మన కొరకు వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తాడు, మన కొరకు కార్యాలు జరుగుతాయి, మన ఆశీర్వాదాలు ఎవ్వరు తీసేయలేరు. ఇఫ్ గాడ్ డిసైడ్స్, నోబడీ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ us. దేవుడు నిర్ణయించాడు ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలని. అతల్యాలు ఎంతమంది ఉన్నా, అతల్య పరిపాలన ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఒకరోజు దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడా, అయిపోతుంది. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నా కుటుంబ పరిస్థితులను బట్టి, నా పరిస్థితులను బట్టి నేను కృంగిపోయాను, బాధపడ్డాను నాయన. అతల్యాలు మాకు వ్యతిరేకంగా ఉన్నారని భయపడ్డాను, బాధపడ్డాను. ఇక ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి, ఒక నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చావు యోవాషు జీవితంలో. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. దేవునికి వ్యతిరేకంగా మన సొంత నిర్ణయాలు, ఆలోచనలు వచ్చేసాయా, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఓర్వలేనితనము, కుళ్ళు కుతంత్రాలు ఏమైనా నడిచామా, ఆలోచించామా, పని చేసామా, ఓర్వలేక ఇతరులపైన ఏవేవో చేసామా, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఇవన్నీ ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూసినప్పుడే యోవాషును దర్శించినట్టుగా నేను దర్శించగలడు. దేవుని సన్నిధానంలో నేను ఏ ప్రార్థన చేస్తున్నానో అదే ప్రార్థనతో ఇప్పుడు ఏకీభవించండి. మామూలుగా నేను మీరు ప్రార్థించమని చెప్తాను, కానీ ఇప్పుడు నా ప్రార్థనతో ఏకీభవించండి. నేను ఏ విషయంలో అడుగుతానో అదే విషయంలో మీరు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, మహిమ కలిగినటువంటి దేవా, అద్వితీయుడవు, ఆలోచనకర్త, బలవంతుడా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నిన్ను దేవుడిగా కలిగి ఉంటున్నామే కానీ నీకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రభా. మా జీవితాల్లో మా సొంత తలంపులు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తన పద్ధతులతో మేము ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసి దెబ్బతింటున్నాం నాయన. మేము అతల్యాలుగా మారిపోయాం ప్రభా. దేవుని రాజ్యంలో దేవుని ప్రవక్తలు ఉండే స్థలంలోనే అతల్య ఉంది, కానీ అతల్య మారిపోయింది ప్రభా. మేము కూడా మారిపోయామేమో ప్రభా. మా తీర్మానాల్లో, మా పనుల్లో మీకు ప్రాధాన్యతనివ్వకుండా మా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, సొంత రకమైన నిర్ణయాల్లోనికి వచ్చాం ప్రభా. మన్నించండి. మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవా మీరు జరిగిస్తూ, వేల సందేశాల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషించి బలపరిచిన దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, గతమంతటిని బట్టి వందనాలు, భవిష్యత్తు కూడా ఇంకా మహిమకరంగా మీరు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ చేతులకే మమ్మల్ని పరిచరణ అప్పగిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.